చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఎలా ఉందంటారు? ఫుడ్ దాటితే మొట్ట చూపించే రకాలు పేదవాళ్ళు అండి. ఎప్పుడు పేదవాడిని ఇబ్బంది పెట్టాం మేము, పేదవాడిని ఏమి లేదండి. అన్ని కోటీశ్వరులు చేస్తాం. లేదండి. ఉన్నవాడే పైకి ఎదుగుతున్నాడు తప్ప లేనోడికి లేదండి. ఇంకా లేనోడికి లేదు. లేదంటారు. కూటమి ప్రభుత్వంలో అసలు లేనోడికి లేనే లేదు. లేనోడికి లేనే లేదు. లేదంటారా? మరి అప్పుడులో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, నేను అన్ని పనులు చేస్తాను. అయ్యి మీలాంటి వాళ్ళు వస్తే మేము చెప్పడానికి సరిపోతాం. వాళ్ళు వస్తే మేము అడగడానికి సరిపోం కదా, మమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలు పడతారు. వాళ్ళని అడిగితే ఇప్పుడు మీటింగ్ పెట్టారండి, ఆ మీటింగ్ లోకి వెళ్ళి స్టేజ్ మీద మేము మాట్లాడుతాం అంటే మమ్మల్ని ఊరుకుంటారా? మీరే ఊరుకోరా, పోలీసు వాళ్ళు ఊరుకోరు. మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని కాలు రెట్టుకో అడగండి. ఏమండి అన్ని ఆ టైంకే అండి అవన్నీ. ఆ టైంకే మళ్ళీ దాటితే ఒడ్డు దాటితే మొట్ట చూపించే రకాలు అంతే. ఎవడైనా అంతేనండి. పేదవాళ్ళు అండి. ఎప్పుడు జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వంలో అంటే మాకు ఆటో మీద కేసులు గట్రా ఉండేవి కాదండి. మెయిన్ కేసులు గట్రా ఇబ్బంది పెట్టలేదా జగన్ గారు? పెట్టారండి, కొద్ది గొప్ప కేసులు మాత్రం ఉండేవి కాదండి. ఇప్పుడేమో ఏయో ప్రైవేట్ పరం చేశారటండి, ఏంటి బ్రేకులు ఇవన్నీ మమ్మల్ని సాధించేస్తున్నారు. బండి బాగోకపోతే బ్రేక్ చేస్తలేదండి. వాటి వల్ల ప్రాబ్లం. బయట ఏమో లేదు. మేము తెలియపరిచేది ఏంటంటే అందరంగా సమానంగా చూడాలని. పేదవాళ్ళని అరికడతా ఉన్నారు. ఏది అరికట్టేది ఏముందో, డబ్బు ఉన్నవాడే డబ్బు పైకి ఎదుగుతున్నాడు, లేనోడు లేనట్టే ఉంటున్నాడు. అదే పేదవాడిని మేము కోటీశ్వరులు చేస్తాం ఇలా కాదు, జగన్ లా కాదు. మాటల వరకే చేయరండి. ఏం చేస్తున్నారండి? రేట్లు మామూలు నిత్యావసర సరుకులు రేట్లు అలాగే ఉన్నాయి, ఏం తగ్గలేదు, పెరిగినాయి. కానీ ప్రభుత్వంలో పేదవాడు ఇబ్బంది పడుతున్నారు కంపల్సరీ. ఇప్పుడు ఇంకోటి ఆ ప్రభుత్వాన్ని పెంచారని కాదండి. ఆ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో, దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఏదో ఒక స్టూడెంట్స్ కానీ, ఒక ఆటోవాడు కానీ ఒక 10 రూపాయలు పెట్టుకోడు, పెట్టుకోడు. ఈ రూపాయి ఏం పెట్టట్లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత మాకు రూపాయి వచ్చేది లేదు. చాలా ఉన్నాయండి, చెప్పుకోవాలంటే ఏం చెప్తామండి. అసలు ఈ ర్యాపిడ్లు అవి పెరిగిపోయినాయండి. బతకడము చాలా కష్టం అండి. మేము మొన్న జగన్ గారి ప్రభుత్వాన్ని గొప్ప చెప్పమండి. కూటమి ప్రభుత్వం రాకముందర మేము రోజుకే 700-600 చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఆయిల్కి చేసుకోవాలని వెళ్ళకపోతున్నామండి. బండికి స్కూల్ పిల్లలు తిప్పుతామండి. స్కూల్ పిల్లలు తిప్పుతుంటే వాళ్ళేమో 5గురే ఉండాలి బండిలో అంటారండి. పేరెంట్స్ ఏమో డిమాండ్ చేయండి పేరెంట్స్ని అంటారు. పేరెంట్స్ని డిమాండ్ చేస్తే 2,000-3,000 మేము ఎక్కడ ఇస్తామయ్యా అని వాళ్ళు అంటున్నారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారండి, ఉంటారు. అయితే వాళ్ళు ఏమంటారు, 2,000-3,000 మేము ఎక్కడ ఇస్తాం, 1,000-800 తప్ప అని వాళ్ళు అంటారు. ఆ 800 మీద 5గుని తిప్పితే 400 వస్తుంది. బతకడానికి కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. ఈ నిత్యావసర ధరలన్నీ పెరిగాయి అంటున్నారు. ఆటో పరిస్థితి, ఆ పిల్లల్ని తిప్పడాకే కొన్ని నెలకి 6గురు ఉన్నారనుకోండి, 6-8 48 వస్తుంది. మరి ఆయిలో కొట్టిందామా, బయట తిరగడానికి ఏమో వ్యాపారాలు లేకపోయి 3 గంటలకు వచ్చి కూర్చున్నానండి. ఇక్కడ రూపాయి వ్యాపారం లేదు. మీకు వ్యాపారం? మాకు అసలు వ్యాపారం కాదు, చెట్టు కింద కూడా ఉండలేదు మమ్మల్ని పోలీసులు అసలు ఏమి. మళ్ళీ దీనికి తోడు మళ్ళీ పిల్లల్ని గిచ్చుకొని తిప్పుతామంటే ఆ పిల్లల్ని కూడా ఆపేస్తున్నారు. ఇలా బేకింగ్ పిల్లలు పోలీసులు. ఇంకేం చేస్తాం, ఇంకా అలాగే తయారయ్యారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గిస్తాం, పేదవాడికి ఇబ్బంది కలిగించాం. అసలు అవన్నీ తగ్గలేదు, ఎప్పుడో తగ్గుతాయేమో. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇబ్బందులు పెడుతున్నాం. అమ్మఒడి ఇస్తానన్నారు, అమ్మఒడి లేదండి, ఎవరికి ఇవ్వలేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేస్తానన్నాడు, ఏ పిల్లలకి ఇవ్వలేదు. మా అమ్మాయికి 3 ఆడపిల్లలు చదువుతున్నారు, అమ్మఒడి ఇచ్చేస్తాను. లేదు, ఏమి లేదండి ఇప్పుడు. ఇంకా ఏమో ఇస్తారో లేదో తెలీదు. ఇవ్వటం లేదు. ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుందా? ఇబ్బందులు పడుతున్నారు కదండి ప్రజలు. ఇప్పుడు స్కూల్ పిల్లలు వీళ్ళు కూడా లేబర్ అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పిల్లలు గెలిచినట్లు ఇచ్చేస్తాం, మేము కొంత రాయం చేస్తాం అన్నారు. అవి ఇవ్వడమే చేయట్లేదు, చేయట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినట్టే కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. మీరు ఇబ్బంది పడకపోతే ఇస్తామన్నారు, అది మీరు ఇవ్వలేదు. అందుకని ఓటేసి గెలిపించారు కానీ ఏం చేయట్లేదు. మరి కాదా, కంపల్సరీ వేసాము, రోడ్డు గెలిపించాం. మరి ఏది లేదు, ఇబ్బందులు పడిపోతున్నాం కదా. ఇప్పుడు మా నాటకి
మా లేబర్ పని లేదండి. లేబర్ అనే వాడికి పనులు లేవు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఇసుక ఫ్రీ అంటారు, ఆ ఇసుక ఫ్రీ కూడా లేదు. ఎక్కడికక్కడ డిమాండ్. అలాంటప్పుడు లేబర్ ఎలా బతికేస్తారో అర్థం కాకుండా. గతంలో జగన్ గారు ఎలా చేశారు సార్? ఆయన పోవడం కారణం ఏంటంటే ఆ పేరు, ప్రతి దాని మీద పేరు పెట్టుకున్నాడు, ఆయన బొమ్మ వేసుకున్నాడు, దానివల్ల పోయాడు ఆయన జగన్ గారి పరిపాలన. లేకపోతే మళ్ళీ చేసే పనులు మంచి పనులే చేశాడు. కాకపోతే ఇలాంటి వాటిల్లో బొమ్మ వేసుకోవడం వల్ల దెబ్బ అయిపోయాడు. మరి ఎవరైనా చేసేది పేరు కోసమే కదా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం చేసేది ఎవరైనా మంచి చేయాలన్నా నాకు పేరు రావాలి, నేను మంచి పేరు సంపాదించుకోవాలనే కదా చేస్తారు. అలా చేస్తారు. కాకపోతే ఈయన ఫోటో మన పట్టా మీద ఉండకూడదు. పొగరు వచ్చింది అంతే. ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, ఎలా ఉందంటారు? ఎలాగుంది మామూలు ఆ జగన్ పెట్టిన పథకాలే అలాగే ఇది వరకు ఉన్నాయి. ఇచ్చిన పథకాలు ఇస్తున్నారా? ఏమి ఇస్తలేదు సరిగ్గా. ఏమేమి ఇస్తున్నారు సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి ఇస్తున్నారు? పెన్షన్లు కొత్తగా పెన్షన్ చేయలేదు ఇంతవరకు. ఇంకా చేయలేదా? చేయలేదు. నిత్యావసర ధరలు అవి తగ్గిస్తా ఉన్నారు. నమ్మకం ఉందని కానీ ప్రతి మహిళలకి 18 నెలలు నిండిన ప్రతి మహిళకి 1500 చొప్పున అకౌంట్లో వేస్తా ఉన్నారు. అటువంటి ఏమైనా స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయా? ఏమీ లేదు.